అండర్ ద మూన్ లొకేషన్ వెళ్ళే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే యూ హ్యావ్ టు బి రెడీ టు వాక్ ఫర్ అట్లీస్ట్ 1.5 కిలోమీటర్. లోపలికి వెళ్ళడానికి గేట్ దగ్గర నుంచి ఎంట్రీ అనేది క్లోజ్ చేశారు. ఓన్లీ 2 వీలర్స్ మాత్రము కొంచెం దూరం వరకు అరో చేస్తున్నారు. కార్స్ అయితే మాత్రము గేట్ వరకు ఆపేస్తున్నారు. అక్కడ నుంచి ఒక టికెట్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, అరణ్య ఎకో టూరిజం అని చెప్పి. అక్కడ నుంచి టికెట్ తీసుకొని మనం లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. కార్లో వెళ్ళాల్సిన వాళ్ళైతే. బైక్ మీద వెళ్ళే వాళ్ళకి మాత్రం కొంచెం దూరం వరకు, అంటే ఒక హాఫ్ కిలోమీటర్ వరకు అలో చేస్తారు. దాని తర్వాత ట్రెంచ్ కొట్టేశారు లోపలికి, అసలు ఏ వెహికల్ వెళ్ళకుండాను. కాకపోతే మన బైకర్స్ ఏం చేస్తున్నారంటే దాని పక్క నుంచి కూడా ఒక చిన్నగా దారి తీశారు. అక్కడ నుంచి కూడా లోపలికి వెళ్ళొచ్చు, కానీ ఎవరైనా చూస్తే అది రిస్క్ అని చెప్పొచ్చు. బెటర్ నాట్ టు గో విత్ ద బైక్ బియాండ్ ద ట్రెంచ్. నడుచుకుంటూ వెళ్ళండి, దట్స్ మై సజెషన్. ఇట్స్ అప్ టు యూ హౌ యూ గో. సండే రోజు ఎర్లీ మార్నింగ్ మేము లోపలికి వెళ్ళేటప్పటికి చాలా నెంబర్ ఆఫ్ కార్స్ లోపల ఉన్నాయి, బైక్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. చాలా మంది లోపల ఆల్రెడీ మేము ఎంట్రీ అవుతుంటే వాళ్ళు బెడ్షీట్స్ కానీ మ్యాట్స్ కానీ పట్టుకొని బయటకు వస్తున్నారు. కానీ అప్పటికే గేట్స్ క్లోజ్ చేసి లాక్ చేసి పెట్టారు, ఎవరిని లోపలికి ఎంట్రీ చేయకుండా. చాలా నెంబర్ ఆఫ్ కార్స్ బయట ఆపేశారు. కానీ ఈ లోపల ఉన్న కార్స్ ఏంటంటే నాకు తెలిసి నైటే వచ్చి ఉంటాయి. వీళ్ళంతా కూడా నైటే వచ్చేసి క్యాంపింగ్ చేసుకున్నట్టున్నారు. చాలా మంది మనకు కనిపిస్తున్నారు. చాలా వెహికల్స్ కూడా ఆగున్నాయి. వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ వరకు అలో చేస్తున్నారు. దీనికి కొంచెం ముందుకు వెళ్ళగానే ట్రెంచ్ ఉంది. ఇదంతా పార్కింగ్ లాగా యూజ్ చేస్తున్నారు. చాలా నెంబర్ ఆఫ్ కార్స్ బైక్స్ ఇదంతా ఇక్కడే ఆపేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది జస్ట్ అ వ్యూ ఆఫ్ ద సైట్. యాక్చువల్లీ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు అసలు ట్రెంచ్ ఇదంతా ఏం లేదు. చాలా వెహికల్స్ అనేది లోపలికి కూడా అలో చేశారు, కానీ ఇప్పుడు అలో చేయట్లేదు. వెహికల్స్ లోపలికి అలో చేయకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి ఏంటంటే విజిటర్స్ వచ్చేసి వాక్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వడం ఒకటి. ఇంకొకటి వెహికల్స్ అందరూ అంటే బైక్స్ కానీ అవి లోపలికి తీసుకెళ్ళి ఎక్కువ రేవ్ చేయడం వల్ల సౌండ్ ఎక్కువగా వస్తుంది. అది కూడా ఒక రీజన్ అని నేను అనుకుంటున్నాను. దాట్ మళ్ళీ ఆ ఫారెస్ట్లో అంటే లిమిట్లెస్గా తిరుగుతూ ఉన్నారు, అండ్ ఒక బార్డర్ లాగా ఏం లేదు, జస్ట్ ఫారెస్ట్ మొత్తం తిరుగుతూ ఉన్నారు. ఎవరైనా దాంట్లో స్టక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అందుకే అలో చేయట్లేదని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా చాలా కారణాలు ఉండొచ్చు. ఈ స్పాట్ వచ్చేసి పిక్నిక్ లాగా కన్సిడర్ చేయొచ్చు, కానీ వేస్టేజ్ ఏది కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చూసుకోవాలి. స్పెసిఫిక్ స్పాట్స్ అనేది వాళ్ళు పెట్టారు వేస్టేజ్ కోసము. ఈ స్పాట్కి మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాము, బిఫోర్ ద సన్ రైజ్. అందుకే ఇలా ఉంది. సన్ రైజ్ అయ్యాక బెటర్ వ్యూ వస్తుంది. యాక్చువల్ సూపర్ ఉండే సన్ రైజ్ వచ్చాక. వాటర్లో మనకి కయాకింగ్ ఉంది. ఈవినింగ్ అయితే ఆఫర్ చేశారు. మార్నింగ్ ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అయితే ఏం లేదు, కానీ మోస్ట్లీ 10 తర్వాత వస్తుండొచ్చేమో. మేము వెళ్ళినప్పుడు అయితే మార్నింగ్ ఏం లేదు. ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు గో టు ద స్పాట్, టేక్ యువర్ ఓన్ ఫుడ్ అక్కడ ఏమి ఉండదు, మనమే తీసుకెళ్ళాలి. మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి, ఎంజాయ్ చేయొచ్చు. హాఫ్ డే మీరు అక్కడ బాగా స్పెండ్ చేసి రావచ్చు. కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి, అవి కూడా చేయొచ్చు. మా ఫ్రెండ్ అలా సరదాగా కాళ్ళు వాటర్లో పెట్టేసి అలా ఎంజాయ్ చేస్తున్నాడు ఒంటరిగా కూర్చొని. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి రిటర్న్లో ఇలా సీను ఎవరో మీకు ఐడియా ఉంటుంటాడు, సీను మ్యూజిక్ వినుకుంటూ రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అవుతుంటే అక్కడ హిల్ కనిపించింది. హిల్ పైన ఒక 3-4 మెంబర్స్ కూర్చొని ఉన్నట్టు కనిపించింది. వీడియో ఏం పెట్టట్లేదు, బట్ వీ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ దిస్ నెక్స్ట్ టైం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.